ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు కుండ పెట్టేనేంట అనుకుంటున్నారు కదా? ఇది మట్టి పాత్ర. అలా అంటే మీకు అర్థమవుతుంది, మట్టి కుండ. చక్కగా ఎసరు పెట్టుకున్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? అన్నం వండటానికి. ఇప్పుడు బియ్యం అన్నం వండుతాను. ఎలా వండుతాను ఈ కుండలో అనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే పూర్వం ఇలా వండుకునేవారనమాట. అదే మంచి ఆరోగ్యం. మనం మరి పుల్లల పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద వండుకునేవారు, కానీ మనం ఇలా కూడా గ్యాస్ మీద వండుకోవచ్చు అనమాట. ఎలాగా అనేది మీకు చూపిస్తాను. ఇవి ఉప్పుడు బియ్యం అండి. బాయిల్ అవ్విన బియ్యం అంట, బాయిలేరు బియ్యం అని కూడా అంటారు. అయితే ఈ పూర్వం అయితే కట్టెల పొయ్యిల మీద పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి ఇలాంటి కుండల్లో కూడా ఉడకేసేవారు, అలాగే గుండుగుల్లో ఉడకేసేవారు, ఇనుప పేనాల్లో కూడా పెద్ద పెద్ద పేనాలు ఉండేవి, ఉడకేసేవారు. ఇప్పుడైతే ఇలా రెడీ అవి మనకు వచ్చేస్తున్నాయి, కానీ అవి కమ్మట వాసన చాలా బాగుండేది. ఇది కొంచెం కమ్మట వాసన తగ్గినప్పటికీ కూడా ఈ బాయిలేరు బియ్యమేనండి. చక్కగా అరగంట ముందు నానబెట్టేసారు ఇగో చక్కగా. ఇప్పుడు అయితే ఎసరు మరుగుతుంది కదా, వేసేస్తాను ఇందులో కుండలో. విగ్నేశ్వర అలా ముందు విఘ్నేశ్వరుని పూజించుకోవాలని చెప్పేవారు. అలా పొయ్యిలో వేయాలి 2 గింజలు. ఏంటి అన్నం ఉండేటప్పుడు మళ్ళీ అన్నం ఉడికిపోయిన తర్వాత మరి అన్నం వారుస్తాం. ఆ వారికి తీసిన తర్వాత మళ్ళా ఇలాగ అగ్నిదేవుడికి చూపించి పొయ్యిలో వేస్తారండి. అంత సాంప్రదాయంగా వండుతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపిణి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటమే కదండి, ఆయుష్ని పెంచుతుంది అన్నం. ఆయుష్ మన ఆయుష్ పెంచుతుందట. మా అత్తయ్య గారు చెల్లెలు ఆవిడ ఏమనివ్వరంటే, మాకులా ఇలా అన్నం ఆయుష్ పెంచుద్ది, రాత్రిలో అన్నం అనకూడదు, రాత్రి అన్నమే ఆయుష్ పెరుగుతుంది అనేవారండి. ఆయుష్ ఏదో అంటున్నాను, మళ్ళీ దానికి కూడా మీరు ఇదే అనొద్దు. అంటే నాకు తెలిసింది మీకు చెప్పేయాలి, అదొకటే. అది ఎలాగా అనేది మీనింగ్ అయితే నాకు దాని ఒక అర్థాలు కొంచెం తెలియవండి. పూర్వం మనుషులం కదా, చక్కగా ఇలాగా అన్నం ఉడుకుతుంది. ఇది మీకు నేను చూపిస్తాను. దీనికి అంటే పెద్ద గరిటె ఉండాలి, మరి చెక్క గరిటె అయితే చిన్నది అందదని. అసలు ఇలాంటి గరిటెలే పెట్టకూడదండి మట్టి పాత్రలో. అలాగా ఒక్కసారి తిప్పేసాం కదా, ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఎంతవరకు అయిందో చూద్దామా. ఇప్పుడు బియ్యం అన్నం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు షుగర్ కోసం దంపుడు బియ్యం తింటున్నారు కదా, ఉప్పుడు బియ్యం తినొచ్చు, చాలా మంచిది దంపుడు బియ్యానికన్నా. దంపుడు బియ్యం అంటే పైన పొట్టు ఉంటుంది కాబట్టి దంపుడు బియ్యం అంటున్నాం. వడ్ల గింజ బియ్యం గింజలు ఒలిసేస్తుంది అంతే తప్ప పైన పొప్పరు తీయదు. అది ఉప్పుడు బియ్యం అనుకోండి, కుక్ అవుతాయి, చక్కగా ఉడుకుతాయి ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఎండబోస్తారు, మళ్ళీ మనం అన్నం వండుకుంటాం. దానివల్ల దానికి మంచి ఉప్పుడు బియ్యానికి మంచి బలం వస్తుంది, షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. ఉప్పుడు బియ్యం చాలా మంచిది. అయితే ఇప్పుడు బియ్యం కంపెనీ మా నాన్నగారిది, అందుకే నేను ఇంతలా చెప్పడం జరుగుతుంది. మరి ఒక వర్గం వారు ఇవే తింటారంట ఇప్పటికీ కూడా. మరి ఇవి ఇలా ధాన్యం పెద్ద పెద్ద పేనాలు పెట్టి 2 బస్తాలు పడుతుంది అన్నమాట. పేనం అంటే పేప అంటారు. అంటే 2 బస్తాలు అంటే 100 క్వింటాలు ఒక బస్తా, 75 కేజీలు కూడా ఒక బస్తా, 50 కేజీలు ఒక బస్తా అంటాం అన్నమాట. అంటే మాకు ధాన్యంలో అలాగా కొనటం చేయడం తెలుసును, అలా చెబుతున్నాను నేను. పాల్గొని ఉంటుంది, అక్కుళ్ళ ఉంటుంది, మైసూరు ధాన్యం ఉంటుంది, మరి కిష్ణాలు ఉంటుంది. ధాన్యాల్లో కూడా ఇలా రకాలు ఇంకా ఉంటాయి. ఈసారి ఇది ఎందుకు అంటే తెలుస్తుందంటే, మరి పాల్గొన అంటే కొంచెం ఇప్పుడు బాస్మతి రైస్ ఉంటుందో చూసారా, మనకి పెద్దగా పొడవుగా అలాగా ఉంటుంది, పెద్ద గింజ అనమాట. అది తక్కువ రేటు ఉండేది. మైసూరు ధాన్యం అంటున్నాను చూసారా, ఇప్పుడు మనం గిద్ద మైసూరు అని వాడుతున్నాం కదా, గిద్ద మైసూరు అంటారు చిన్న బియ్యం, అది మైసూరు బియ్యం. మైసూరు బియ్యం కట్ట అని అంటారన్నమాట. స్వర్ణ చాలా రకాలు ఉన్నాయి ఇందులో. కాకపోతే మైసూరు బియ్యానికి ఎక్కువ రేటు మాకు మా చిన్నతనంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఎక్కువ రేటే. ఇప్పుడు పాల్గొన బియ్యం లాగా ఉండేది బాస్మతి రైస్ అయితే అది చాలా గొప్ప రేటు కదండి. మరి రేటు ఉంటుంది, చక్కగా దాంతో పలావ్ చేసుకున్నా బాగుంటుంది. ఏవో కాదు కానీ వెజిటేబుల్తో చేసుకుంటే పలావ్, మరి బాస్మతి రైస్ ప్రత్యేకంగా చాలా బాగుంటుంది. అది ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొక చిట్టకా చెబుతానండి. ఇప్పుడు అన్నం ఇలా ఉడుకుతుంది కదా, బాలింతరాలకి బేబీ పుట్టినప్పుడు ఆ అమ్మాయికి పెట్టేది, ఈ బేబీకి కాదండి, బాలింతరాలకి పెట్టేది రైసు. ఇలా వండుతారు, వారుతారు అన్నమాట. ఇలా గింజి వార్చాలి, ఎగరబెట్టిన అన్నం పెట్టరు. ఎంత గ్యాస్ స్టవ్ మీద అయినా కూడా
అప్పుడు ఇలా 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 ఉడుకుతుంది కదా, ఇలాంటప్పుడు ఇలాగ గ్లాసు నీళ్ళు తీస్తారన్నమాట. ఇలా గ్లాసు ఏదో పట్టుకుని ఇంకా తీసి ఈ నీళ్ళు అన్నం పెడతాం కదా బాలింతరాలకు, మనం ఫస్ట్ సొంటి పొడి వేస్తాం, తర్వాత కారపొడి వేస్తాం, తర్వాత ఆ అమ్మాయికి ఉండింది బీరకాయ ఇవిడ, తోటకూర ఇవిడ, ఏం కూర ఉంటే అది ఎల్లుల్లిపాయలతో చేసిన కూర వేసి పెడతాం. ఆ అమ్మాయి తినేసిన తర్వాత అంత అన్నం ఉంచుకుని ఇది చిట్టుడుకు నీళ్ళు అంటారనమాట. ఇలా తీసినవి ఇవి చిట్టుడుకు నీళ్ళు అంటారు. ఇవి వేస్తారు లాస్ట్లో కొంచెం అన్నంలో. ఈ నీళ్ళు చిట్టుడుకు నీళ్ళు వేసేసి ఇవి చిట్టుడుకు నీళ్ళు అంటారు. ఇవి వేసేసి ఉప్పు వేసేనా అన్నట్టుగా వేస్తారు. ఎక్కువ వేస్తే సంటిబిడ్డ బట్టలో రుచుకొని అనేసి ఎక్కువ వేయరు, ఉప్పు తక్కువ తింటారనమాట. బేబీ పాలు తాగినాళ్ళు కూడా చక్కగా ఈ నీళ్ళు వేసి పెడతారనమాట. ఉడుకుతుంది చూసారా, ఇందులో ఇంత బాగా కుక్ అవుతుంది అనమాట. ఎందులో అయినా ఉడుకుతుందండి అంటారనుకోండి, కానీ ఇలా ఇందులో వండుకున్నది ఆరోగ్యం అని నేను చెబుతానండి. మరి ఇప్పుడు బియ్యం అంటే తొందరగా ఏమి ఉడికిపోదు తెలుసా, మరి చాలా టైం తీసుకుంటుంది చక్కగా. మరి మీకు చెప్పేది ఏంటంటే చిట్టుడుకు నీళ్ళు కూడా ఇలాగా వేసి బాలింతరాలకి ఇలా ఉడికేటప్పుడు తీసినవి వేస్తారు. అయితే ఈ మాటలు చెప్తున్నాను అనుకుంటారు. ఈ చిట్టుడుకు నీళ్ళు వేసిన తర్వాత ఇంత అన్నంలో ఇలా తాగాలి ఆవిడ. ఇలా కంచం ఎత్తుకుని తాగకూడదు, అలాగే ఎత్తుకు తాగితే పాలు ఎత్తుకుపోతాయి, పాలు ఉండవు బేబీకి. ఇలా తాగితే దోరుచుకుని తాగితే దోరాటం కింద పాలు పడతాయని చూసారా, పెద్దవాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో అని. దోరాటం కింద పాలు పడతాయమ్మని అలా తాగమని వారు. నిజంగా పాలు పడతాయన్నమాట. మనం సొంతపొడి వేసాం, కారపొడి వేసాం, పచ్చిమ కూర ఏదో వండాం పెట్టాం కదా, అది అనేది వేడి రాకూడదు బేబీకి తల్లికి కూడా. అప్పుడు ఈ చిట్టుడికి నీళ్ళు తీసి అలా వేయాలన్నమాట. అలా తప్పనిసరిగా ఇలా పెట్టడం వల్ల లైఫ్లో ఆ అమ్మాయికి మంచి ఎన్నుబలం ఉంటుంది, చక్కటి పాలు పడి బేబీకి కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఈ పక్కన చిట్టు దాకా పెట్టేసండి. మరి ములక్కాడి ఉల్లిపాయ వేయించేస్తున్నాను. మరి ఓ పొయ్యి మీద అయితే ఓ పొయ్యి మీద ఇది పోవడం కూడా, కట్టెల పొయ్యిలు కూడా ఇక్కడ ఒక పొయ్యి ఉందనుకోండి, ఇక్కడ ఒక పొయ్య ఉండేది, ఇలాగా ఓ పొయ్యి ఉందనుకోండి, వాళ్ళ పక్కన పొయ్యి ఉండేది. ఈ మంట ఇల్లులాగా మధ్యలో రంధ్రం ఉండేది అనమాట. దాని మీద కూర, దీని మీద అన్నం కూడా వేసేసుకునేవారు. నీళ్ళు కాసుకోవాలంటే ఆ పొయ్యి మీద పెట్టుకునేవారు. పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది అనుకోండి, మరి ఏమన్నా అంటే టీ కాసుకోవటాన్ని కాఫీ కాసుకోవటం అనేవారు, టీ పెట్టుకోవటం. అలాగా ఇంకా చాలా టైం పడుతుందండి ఉడకటానికి. ఇంకా ఉడుకుతుందండి, అంటే తగినంత వేడితో నీళ్ళు మరిగిన తర్వాత అన్నం మనం బియ్యం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసామనుకోండి, అలాగా ఈ కుండ బాగా వీటమాట. ఇక్కడ పట్టుకుంటే ఉండదు, ఇక్కడ ముట్టుకోలేము, అలాగా ఉడకాలన్నమాట. బాగా సిమ్లో పెట్టేయాలి. ఇప్పుడు బియ్యం అనేది చాలా జాగ్రత్తగా వండాలి. మనం రైస్ కుక్కర్లో పెట్టేసి మనం ఈ బియ్యం వాడుకునే సన్నబియ్యం ఉంటాయి కదా, అలాగా గబగబా వండేసుకుంటాం. అలా కాదు, ఇది బాగా కుక్ అవ్వాలి. మరి ఇప్పుడైతే నేను ఈరోజు ములక్కాడ ఎగురొడుతున్నానండి. ఉప్పు కారం పసుపు వేసేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత. ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ కూరలో నీళ్ళకు బదులుగా అది చిక్కటి పాలు వేస్తానండి. పన్నీర్ వేసుకుని వండుకుంటే ఎంత బాగుంటుందో అంతకన్నా ఈ పాలు వేసి వండుకుంటే బాగుంటుంది అన్నమాట. అంతేనండి. ఇది కూడా చిన్న మంట మీద ఉడకనిచ్చేసేమనుకోండి, మరి ఇది ఎంత బలమో ఎంత రుచో తెలుసా. మరి ఇలా వండుకుంటే చాలా బాగుంటుందండి. మా వారికి ఇలానే వండుతూ ఉంటాను. చూసారా, చక్కగా ఇది ఇలా బాగా ఉడికిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈవిడ ఎంతవరకు అయిందో చూద్దాం. ఇంకా లేదండి, ఇంకా లేదు, చక్కగా ఉడకాలి. ఉడికితే అప్పుడు దీని ఒక్క విలువ. ఎందుకంటే ఇప్పుడు బియ్యం వండటం, కుండలో వండటం గొప్పని కాదు, చాలామంది చెప్పే ఉంటారు. మరి నా వయసు వాళ్ళు ఉంటే కొంచెం తెలిసే ఉంటుందని కూడా అంటాను. కానీ దీంట్లో ఒక విలువలు తెలుసు. నేను మరి మా నాన్నగారిది అయితే ఇప్పుడు బియ్యం వ్యాపారం కాబట్టి నేను ఇన్ని రకాల విలువలు బియ్యం గురించి చెప్పడానికి చెప్పగలిగాను. ఈ కుండలో అనేది పూర్వం అలా వండుకునేవారు. నిజంగా ఆరోగ్యమే, చక్కటి ఆరోగ్యం కలిగి ఉండేది. మరి కుండలో అన్నం వండుకోవడం, కుండలో కూర వండుకోవడం అది మట్టి పాత్రలో మామూలు విషయం కాదండి. ఇది మామూలు విషయం కాదు, ఇప్పుడు సాధ్యపడదు అన్నారని మనం ఎక్కడ అమ్ముతున్నారు కాబట్టి తెచ్చేసుకుంటున్నామా, 2 రోజులు మోజుతో చేసేసుకుంటున్నామా, 4వ రోజు 3వ రోజు పక్కన పెట్టేస్తున్నాం కదా.
మరి పూర్వం ఇదే జీవనాధారం. వండేటప్పుడు కానీ కుండ పగిలిపోతే మళ్ళీ కుండ తెచ్చుకుని వండుకోవాలి తప్ప వేరే పాత్రలో పెట్టుకుని ఏమి ఉండే కాదండి. అంటే ఈ విలువలు చెప్పగలిగే శక్తి నాకు ఇచ్చాడా శివుడు అని మీకు చెబుతున్నాను. ఇలా అన్నం ఉడికేటప్పుడు ఇలా తిప్పి, అప్పుడు చెక్క తెడ్లు ఉండేయండి. తెడ్లు అనమాట, చెక్కతో చేసినాయి. కుండ దెబ్బతినేస్తుంది ఇలాంటి వాటికి, అందుకు చెక్క వాడేవారు. ఇలాగ అన్నం ఉడికిందా లేదా అని ఇలా నొక్కి చూసేవారు. ఇంకా ఉడకలేదని ఉడికేదాకా అన్నం వచ్చే వరకు కూడా 4-5 మాటలు చూసేవారండి. పూర్వం పద్ధతి అలా ఉండేది. మరి ఆ చెక్క గరిటతో తిప్పేవారు అన్నమాట, కుండకు దెబ్బ తగలదని. అలాగా అప్పుడు కూడా అయ్యే వాడుకునే వస్తువులు అన్నమాట. దగ్గరకు వస్తుందండి. పెద్దవారు ఏమనేవారు చెప్పనా? కూడైతే కుండుడు, పిండైతే పిడితిడే అనేవారు. అంటే పిండి ఆడించింది ఈ బియ్యమే పిండి ఆడించి మనం పిండి ఒక్క పెట్టేమనుకోండి, పిండి ముద్ద అంతే వస్తుంది. మరి అన్నం అయితే కుండ నిండా వచ్చింది కదా, అందుకును పిండి అయితే పిడుతుడు, కూడైతే కుండు అనేవారు అన్నమాట. అంటే కుండ నిండా వచ్చింది అని. మరి మా అత్తయ్య గారు చెప్పారని, మా అత్తయ్య గారు చెల్లుడు అంటున్నాను కదా, ఆవిడేమనేవారంటే అన్నం ఉడికేటప్పుడు లక్ష్మీనారాయణలో కలుస్తారు, అందుకే అన్నం ఎక్కువ అవుతుంది అనేవారండి. అన్నం ఉడికేటప్పుడు లక్ష్మీనారాయణలు కలుస్తారు, అన్నం ఎక్కువ అవుతుంది అనేవారండి. చక్కగా రైస్ దగ్గరికి వస్తుంది. మరి ఇది మీకు వాచి మరీ చూపిస్తాను నేను. చూసారా? మరి నేను ఈ 1/2 కేజీ బియ్యం అండి. ఎన్ని బియ్యమా అనుకుంటారా? ఇది 1/2 కేజీ బియ్యం ఉడికి కుండే. నేను కొనుక్కున్నాను అంటున్నాను కదా, 5 సంవత్సరాల కిందట కొనుక్కున్నానని ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. చక్కగా చూసారా? ఇదిగో ఇప్పుడు బియ్యం అంటే ఇదిగో చూసారా, ఇలాగా ఈ గంజి ఉంది చూసారా, ఇప్పుడు వారుతాను కదా, అది ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? మరి బాయిలవిని బియ్యం కదా, మనకి గిద్ద మైసూరు కూడా కొంచెం బాయిలవినియే, కానీ పూర్తిగా కాదు, మొత్తం కాదు. ఇవైతే మొత్తం బాగా బాయిలవిని అన్నమాట. ఇంకా గింజలా ఉందన్నమాట. ఇలా నొక్కితే నొక్కడిపోవాలి, మళ్ళా తర్వాత కుక్ అవుతుందని కాదు. చక్కగా సిమ్ములో ఎంతసేపు ఉడికింది చూసారా? ఇది చక్కగా అయిపోయిందండి. ఇప్పుడైతే వంచుతాను. ఇది వంచి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ మొత్తం ఆఫ్ చేయకూడదండి. పూర్వం కూడా వంట వండేటప్పుడు స్టవ్ అయితే మొత్తం ఆఫ్ చేసేవారు కదా, అది పొయ్యి మీద ఏం పెట్టేవారు కాదనమాట. ఇప్పుడు వాడ్చే విధానం చూపిస్తున్నాను మీకు. చక్కగా ఇలా వాడ్చాలండి. అప్పుడైతే కుదురు అని ఉంటుంది అనమాట. మట్టి పొయ్యిలు కదా, పక్కనే కుదురు అనేది ఉంటుంది అనమాట. ఇంతే, ఇలాగా వాడ్చేసి పెట్టేసుకోవాలి చక్కగా, అంతేనండి. ఇప్పుడు బియ్యం అన్నంలోకి, కుండలో వండిన అన్నంలోకి చక్కగా ములక్కాడ కూడా కూర అయితే రెడీ అయిపోతుందండి. ములక్కాడ చక్కగా ఇది ఇంకా ఉడకాలి. సరే, ఎంత అయితే ఎక్కువ అయిపోతుంది కదా చూసారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.